ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బై. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం ఒక గంట సేపు ఫోన్ లేకపోతేనే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతాం కదా. అలాంటిది టీవీ, మొబైల్ అండ్ ఎలాంటి సోషల్ మీడియా లేకుండా 50 రోజులు ఉండడం అంటే సాహసం అని చెప్పాలి. ఇది విన్న తర్వాత అసలు ఇదంతా నిజమేనా అని అనుకుంటున్నారు కదా. ఎస్, నిజమే. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీలోకి వెళ్దాం, వచ్చేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మెయిన్ లీడ్ అయిన కేట్ అండ్ మైకిల్ పెద్ద రూమ్ లోకి వస్తారు. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ రూమ్ మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. అందులో ఒక బెడ్ అండ్ చిన్న టేబుల్ తప్ప ఇంకేమీ ఉండవు. వీళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్ళగానే ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దాంతో కంప్యూటరైజ్డ్ ఫీమేల్ వాయిస్ మాట్లాడుతూ, కేట్ అండ్ మైకిల్, వెల్కమ్ టు ఇమాక్యులేట్ రూమ్. 50 రోజుల పాటు మీ ఇద్దరు ఎలాంటి సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ లేకుండా ఈ రూమ్ లో టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే $5 మిలియన్ గెలుచుకుంటారు. అలా కాకుండా మీ ఇద్దరిలో ఎవరైనా ఈ గేమ్ ని మధ్యలోనే ఆపేయాలి అని అనుకుంటే రూమ్ లో ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. బటన్ ప్రెస్ చేసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. తర్వాత మిగిలిన వాళ్ళు ఈ టాస్క్ పూర్తి చేస్తే $1 మిలియన్ ప్రైజ్ మనీగా వస్తుంది అని అనౌన్స్ చేస్తుంది. ఈ మాటలు వినగానే మన కపుల్స్ ఇద్దరు వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ టాస్క్ పూర్తి చేసి డబ్బులు గెలుచుకోబోతున్నారు అని ఆనందంతో ఉంటారు. కానీ పాపం ముందుంది ముసళ్ళ పండగ అని వాళ్ళకేం తెలుసు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, ఇది మన లైఫ్ లో మనకి వచ్చిన సెకండ్ ఛాన్స్ కాబట్టి ఈ గేమ్ మనం బాగా ఆడాలి, వచ్చిన డబ్బులు సమానంగా పంచుకుందాం అని అనుకుంటూ ఆ డబ్బులతో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. మైకిల్ ఏమో, నేను ఎలాన్ మస్క్ తో కలిసి మంచి కాస్ట్లీ సిగరెట్ తాగుతాను అండ్ పెద్ద ఐలాండ్ లో పార్టీ చేసుకుంటాను అని తన డ్రీమ్స్ చెప్తాడు. కేట్ ఏమో, నేను వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఇంకొంత సంపాదిస్తాను అని అంటుంది. అలా వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్లేస్ చూస్తూ వాష్రూమ్ లో కూడా వెళ్తారు. అప్పుడే వాష్రూమ్ లో కూడా వాయిస్ వినిపిస్తూ, ఇక్కడికి ఒకరికి మాత్రమే ఎలా ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఆ రూమ్ లో వీళ్ళకి ఫుడ్ కూడా మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ లా ఉండదు. వీళ్ళు చూస్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక జ్యూస్ లా చేసి ఆ బాటిల్ ని లోపలికి పంపిస్తూ ఉంటారు. ఈ రూమ్ లో లైట్ సిస్టమ్ కూడా మన బిగ్ బాస్ హౌస్ లాగా ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే నిద్రపోయే టైం అవగానే లైట్స్ ఆఫ్ చేస్తారు, మళ్ళా మార్నింగే లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా ఫస్ట్ డే లైట్స్ ఆఫ్ అవ్వగానే మైకిల్ కేట్ ని ఇంటిమేట్ అవుదాం అని అడుగుతాడు. కానీ కేట్ మాత్రం ఆ రూమ్ లో తమని ప్రొఫెసర్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడని ఇప్పుడు వద్దని అంటుంది. ఈ ప్రొఫెసర్ ఎవరో కాదు, వీళ్ళని ఈ టాస్క్ ఆడడానికి పంపించిన అతనే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి ఒక యూనిఫామ్ లాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారు. అప్పుడు కేట్ మాట్లాడుతూ, అసలు ప్రొఫెసర్ ఎందుకు ఇలా మనల్ని ఈ రూమ్ లో పెట్టి మనకి ఊరికే డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతుంది. దానికి మైకిల్, ఈ ప్రొఫెసర్ ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు, దానిలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. అంతకుముందు ఈ రూమ్ లో ఉన్న కపుల్ డబ్బు మీద ఉన్న ఆశతో ఒకరినొకరు షూట్ చేసుకుని చనిపోయారు అని చెప్తాడు. దానికి కేట్, మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ అలా చేయకూడదు అని అంటుంది. మైకిల్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత నుంచి ఆ రూమ్ లో టైం తెలియకుండా కేట్ మెడిటేషన్ అని, ఎక్సర్సైజ్ అని చేస్తూ తన మైండ్ ని తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటుంది. కానీ మైకిల్ మాత్రం ఎప్పుడు చూసినా కానీ క్లాక్ వైపే చూస్తూ, ఎప్పుడు 50 డేస్ అయిపోతుందా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటాడు. అలా ఒకేసారి డల్ అయిపోతాడు. తనని చూసిన కేట్ మైకిల్ ని కూడా తనలాగా ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ చేస్తూ బాడీ అండ్ బ్రెయిన్ ని కంట్రోల్లో ఉంచుకోమని చెప్తూ ఉంటుంది. మైకిల్ కూడా కేట్ చెప్పినట్లుగానే అన్ని చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళ డైలీ రొటీన్ గేమ్స్ ఆడుతూ, ఫుడ్ తింటూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, నిద్రపోతూ గడిచిపోతూ ఉంటుంది. అలా 27 డేస్ గడిచిపోతాయి. అనుకోకుండా ఒక రోజు ఆ రూమ్ లోకి చిన్న పురుగు వచ్చేస్తుంది. దానిని చూసిన మైకిల్, అసలు ఈ పురుగు రూమ్ లోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ దాంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పురుగుని అలానే వదిలేస్తే చనిపోతుందేమో అని వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ లో నుండి ఒక డ్రాప్ ని పురుగుకి పెడతాడు. అదే టైం కి మళ్ళీ మైక్ లో నుంచి సౌండ్ వినిపిస్తూ, మీకు ఇచ్చిన ఫుడ్ మీరు మాత్రమే తినాలి అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. దాంతో మైకిల్ ఎలా అయినా ఆ పురుగుని బయటకు పంపించడానికి ఆ రూమ్ లో ఉన్న ఎగ్జిట్ బటన్ ని ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ పురుగుని బయటకు వదిలేయొచ్చు అని అనుకుంటాడు. కానీ రూల్స్ ప్రకారం ఎవరైతే ఆ బటన్ ప్రెస్ చేస్తారో వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి కేట్ మైకిల్ ని అలా చేయొద్దని, అది జస్ట్ చిన్న పురుగు అంతే, దానికోసం అంత రిస్క్ చేయొద్దు అని అంటుంది. దానికి మైకిల్ మాట్లాడుతూ, నువ్వు వేరే ప్రాణిని చంపి తినగలవు కాబట్టి నీకు అది చిన్న పురుగులానే కనిపిస్తుంది. కానీ నేను ఒక వీగన్, నీలాగా మాంసం తినలేను. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి నాకు ముఖ్యమే, అది చిన్నదైనా పెద్దదైనా నాకు సంబంధం లేదని చెప్తాడు. అలా చిన్నగా వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో అనుకోకుండా కేట్ ఆ పురుగుని కాలుతో తొక్కి చంపేసి, నేను కావాలని ఇలా చేయలేదు, జస్ట్ దానిని చూడలేదు అంతే అని అంటుంది. ఆ సిచ్యువేషన్ తర్వాత మైకిల్ ఒక మూల కూర్చొని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఫుడ్ కూడా తినకుండా చాలా వీక్ అయిపోతాడు. దాంతో తనకి బోర్ కొట్టి వాళ్ళ రూల్స్ లో ఉన్న ఒక బెనిఫిట్ గుర్తు చేసుకుంటాడు. అదేంటంటే రూమ్ లో ఉన్న ఇద్దరు మనుషులకు 2 ట్రీట్స్ ఉంటాయి. ఒక ట్రీట్ వాల్యూ ఏమో $100, ఇంకొకటేమో $10,000. వాళ్ళు ట్రీట్స్ కావాలి అని అనుకున్నప్పుడు బటన్ ప్రెస్ చేస్తే ప్రొఫెసర్ ట్రీట్స్ ని లోపలికి పంపిస్తాడనమాట. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా మైకిల్ తన ఫస్ట్ ట్రీట్ ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. కేట్ తనని ఆపుదామని అనుకుంటుంది. కానీ మైకిల్ వినకపోయేసరికి ఈ అమౌంట్ నీ షేర్ లోనే కట్ అవుతాయి అని అంటుంది. మైకిల్
మైకేల్ కూడా దానికి ఒప్పుకొని తన ఫస్ట్ ట్రీట్ ని ఎనేబుల్ చేస్తాడు. దాంతో తన కోసం ఒక గ్రీన్ కలర్ క్రేయాన్ ని లోపలికి పంపిస్తారు. అది చూసిన కేట్, ఇదేంట్రా బాబు, $100 కట్ చేసి ఒక బుడ్డ క్రేయాన్ మా మొహాన్ కొట్టారు అని అనుకుంటూ ఉంటుంది. కానీ మైకేల్ మాత్రం దాంతో రూమ్ మొత్తం డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేయటం తనకి మంచి టైం పాస్ గా అనిపిస్తుంది. ఆ డ్రాయింగ్స్ చూసిన కేట్ చాలా ఇంప్రెస్ అయ్యి తన డ్రాయింగ్ కూడా వేయమని అడుగుతుంది. దాంతో మైకేల్ తన బొమ్మ గీయడం మొదలు పెడతాడు. కానీ కేట్ కి అది నచ్చక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనోడికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఈ క్రేయాన్ దొరికింది. ఇంకేముంది, అదే పనిగా 24 గంటలు బొమ్మలు గీస్తూనే ఉంటాడు. అలా తనకి వచ్చిన ఆ ఒక్క క్రేయాన్ కాస్త అయిపోతుంది. ఇంకా మైకేల్ కి మళ్ళా బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. కేట్ తనకు ఏదో ఒకటి చెప్తూ మేనేజ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కేట్ వాష్రూమ్ కి వెళ్తే అక్కడ తనకి గన్ కనిపిస్తుంది. అది చూసిన కేట్ కంగారు పడుతూ మైకేల్ ని పిలుస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మనం కూడా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకొని చంపుకోవటానికే ప్రొఫెసర్ ఈ గన్ పంపించి ఉంటాడు. మనం దీనిని బెడ్ కింద దాచేసి ఇది ఒకటి ఉంది అనే విషయం కూడా మర్చిపోదాం అని అనుకుంటారు. మైకేల్ కూడా దానికి సరే అని ఒప్పుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ గన్నిని బెడ్ కింద దాచేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రూమ్ లో ఉన్న ఒక ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది. దాంట్లో నుంచి మైకేల్ వాళ్ళ అక్క తనతో మాట్లాడుతూ తనని ఎలా అయినా విన్ అయ్యి రమ్మని చెప్తుంది. దాంతో మైకేల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ప్రొజెక్టర్ లో కేట్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. అతన్ని చూడగానే కేట్ భయపడి ప్రొజెక్టర్ ఆపేయమని అంటూ వెళ్లి ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచి కేట్ కూడా బాగా వీక్ అయిపోతుంది. దాంతో మైకేల్ తనని ఏమైందని అడుగుతాడు. దానికి కేట్ మాట్లాడుతూ, మా నాన్న గురించి నీకు ఇప్పటి వరకు చెప్పలేదు కదా, ఆయన చాలా దుర్మార్గుడు, ఎప్పుడు చూసినా తాగేసి వచ్చి మా అమ్మని బాగా కొట్టేవాడు. దాంతో మేము ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. అలా ఆయన్ని తీసుకుని వెళ్లి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశాము. ఇదంతా చెప్తే నువ్వు నన్ను ఎక్కడ చులకనగా చూస్తావా అని చెప్పలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న మైకేల్ కేట్ ని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తాడు. అలా మళ్ళా వాళ్ళ డేస్ నార్మల్ అవుతాయి. మైకేల్ కి ఏం చేయాలో అర్థం కాక తనలో తనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వింత వింత పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలానే ఉంటే తన వల్ల అవ్వదని తన రెండో ట్రీట్ ని కూడా యూజ్ చేసుకుందాం అనుకుని ఆ విషయం కేట్ కి చెప్తాడు. కేట్ ముందు వద్దన్నా కానీ తర్వాత ఒప్పుకుంటుంది. దాంతో మైకేల్ వెళ్లి $10,000 పెట్టి తన సెకండ్ ట్రీట్ ని యూజ్ చేస్తాడు. వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యి ఒక అందమైన అమ్మాయి బట్టలు లేకుండా ఆ రూమ్ లోకి వస్తుంది. ఆమె తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తన పేరు సుమా అని, తను ఒక హీరోయిన్ అని, ప్రొఫెసర్ తనని కాంట్రాక్ట్ మీద ఈ రూమ్ లోకి పంపించాడని, కొద్ది రోజులు వాళ్ళతో ఉండి బయటకు వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది. తన వంటి మీద అస్సలు బట్టలు లేకపోవడంతో మైకేల్ తనని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. దాంతో కేట్ కి కోపం వచ్చి, ఇంకా చూసింది చాలు, నీ టీ షర్ట్ తీసి తనకి ఇవ్వమని చెప్తుంది. దాంతో మైకేల్ తన టీ షర్ట్ సుమాకి ఇస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుమా ఆ రూమ్ లో ఉన్న డ్రాయింగ్స్ ని చూస్తూ వాటిని వేసిన మైకేల్ ని పొగుడుతూ ఉంటుంది. అలా సుమా అండ్ మైకేల్ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కేట్ కి అది అస్సలు నచ్చదు. ఎందుకంటే తెలిసిందేగా ఫ్రెండ్స్, మా ఆడవాళ్ళకి తమ హస్బెండ్స్ ఇంకొకరితో మాట్లాడితే అస్సలు నచ్చదు. ఒక మినీ సైజ్ దయ్యాల్లాగా అయిపోతాం. ఇక్కడ మన కేట్ కూడా అలానే అయ్యి మైకేల్ ని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా నైట్ అవ్వటంతో రూమ్ లో లైట్స్ ఆఫ్ అయిపోతాయి. దాంతో వాళ్ళ ముగ్గురు నిద్రపోదామని డిసైడ్ అవుతారు. కేట్ మైకేల్ అండ్ సుమాల మధ్య నిద్రపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి సుమా బెడ్ మీద కనిపించదు. దాంతో కేట్ తను వెళ్ళిపోయింది అనుకుంటుంది. కానీ సుమా మాత్రం వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. తర్వాత కేట్ కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి సుమా అండ్ మైకేల్ బెడ్ మీద కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన కేట్ కి పిచ్చి కోపం వచ్చి తను కూడా తన ట్రీట్ ని యూజ్ చేసుకుంటుంది. అలా కేట్ కోసం ఆ రూమ్ లోకి 3 క్యాప్సూల్స్ వస్తాయి. ఆ 3 టాబ్లెట్స్ రూమ్ లో ఉన్న ముగ్గురు వేసుకుని ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ అంతా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. అలా సడన్ గా మైకేల్ బెడ్ మొత్తం బ్లడ్ తో నిండిపోయినట్లుగా ఇమాజిన్ చేసుకుంటూ మైకేల్ కూడా వాటర్ లో పడిపోయినట్లుగా ఊహించుకుంటాడు. తనతో పాటు ఎవరో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నట్లు ఇమాజిన్ చేసుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో కేట్ అండ్ సుమా వచ్చి తనని కామ్ చేసి పడుకోబెడతారు. తర్వాత కేట్ సుమాతో మాట్లాడుతూ మైకేల్ కి ఒక తమ్ముడు ఉండేవాడు. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండగా అతను వాటర్ లో మునిగి చనిపోయాడు. మైకేల్ చిన్న పిల్లాడు అవ్వటం వల్ల అతన్ని కాపాడలేకపోయాడు. అప్పటి నుంచి మైకేల్ తన వల్లే తన తమ్ముడు చనిపోయాడేమోనని బాధపడుతూ ఉంటాడు అని చెప్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత సుమా మైకేల్ తో మాట్లాడుతూ, నీ తమ్ముడు చనిపోవటానికి నువ్వు అస్సలు కారణం కాదు, అదంతా విధిరాత అని మైకేల్ కి ధైర్యం చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కేట్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నీకు నాకన్నా ఈ సుమా అంత బాగా నచ్చిందా, అయితే తనతోనే ఉండు అంటూ వాళ్ళతో గొడవ పడుతుంది. మైకేల్ వాళ్ళిద్దరిని సైలెంట్ గా ఉండమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నైట్ ముగ్గురు నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కి సుమా మళ్ళా రూమ్ లో కనిపించదు. వాష్రూమ్ లో కూడా ఉండదు. దాంతో కేట్ సుమా వెళ్ళిపోయింది అని అనుకుంటుంది. కానీ సుమా ఉన్న చోట ఉండకుండా వాల్ మీద ఇప్పటి వరకు నువ్వు ఆడినంత బాగా నాతో ఎవరు ఈ గేమ్ ఆడలేదు అని టెంప్టింగ్ గా రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కేట్ కి పిచ్చ కోపం వచ్చి మైకేల్ తో గొడవ పడుతుంది. ఆ గొడవలో తను మైకేల్ ని వాల్ వైపు తోసేస్తుంది. దాంతో అతనికి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. మైకేల్ ఆ పెయిన్ తట్టుకోలేక బయటకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందాం అంటాడు. కానీ కేట్
కేట్ మాత్రం అలా చేస్తే ఇన్ని రోజులు వాళ్ళు ఈ రూమ్ లో ఉండి వేస్ట్ అని, అలా వెళ్ళిపోతే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు అని ఒక క్లాత్ తీసుకొని వచ్చి మైకేల్ కి వస్తున్న బ్లడ్ ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ మైకేల్ మాట్లాడుతూ నీకు డబ్బు పిచ్చి పట్టింది, అందుకే ఇలా చేస్తున్నావు అని బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దాంతో కేట్ బెడ్ కింద ఉన్న గన్ తీసుకొని వచ్చి బయటకు వెళ్తున్న మైకేల్ ని చంపేస్తాను అని బెదిరిస్తుంది. కానీ షూట్ చేయడానికి తన మనసు అస్సలు ఒప్పుకోదు. అయినా కానీ మైకేల్ భయపడకుండా నీకు ఏం కావాలంటే అది చేసుకో, డబ్బు మీద ఉన్న ఆశతో నీకు నా మీద ప్రేమ కూడా చచ్చిపోయింది కదా అంటూ ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మైకేల్ వెళ్ళిపోయిన తర్వాత కేట్ చాలా రోజులు ఒక్కటే ఆ రూమ్ లోనే ఉంటుంది. మైకేల్ వేసిన డ్రాయింగ్స్ చూస్తూ అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా టైమర్ లో 2 days మాత్రమే మిగిలి ఉంటాయి. ఇంకా రూమ్ లో ఉండలేక కేట్ కూడా బయటకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఎగ్జిట్ బటన్ దగ్గరికి వెళ్తుంది. ఈ సీన్ ఇక్కడతోనే కట్ అయ్యి నెక్స్ట్ సీన్ కొన్ని డేస్ తర్వాత చూపిస్తారు. ఇక్కడ మైకేల్ జాగింగ్ చేస్తూ కేట్ ని కలుస్తాడు. తనని చూసిన కేట్ మైకేల్ కి సారీ చెప్పి తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది. మైకేల్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత మైకేల్ మాట్లాడుతూ నువ్వు ఆ ప్రైజ్ మనీ గెలిచావా అని అడుగుతాడు. దానికి కేట్ లేదు, నువ్వు వెళ్ళిపోగానే నేను కూడా ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను అని అంటుంది. కట్ చేస్తే కేట్ వాళ్ళ నాన్న ఉన్న ఓల్డేజ్ హోమ్ బయట ఎవరో డోనర్ వాళ్ళకి $1 million డొనేట్ చేశారని, వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని రాసి ఉంటుంది. అప్పుడే మనకి కేట్ ఆ టాస్క్ లో విన్ అయ్యి అమౌంట్ మొత్తం ఓల్డేజ్ హోమ్ కి ఇచ్చింది అని అర్థమవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వేరే కపుల్స్ మళ్ళీ ఆ ఇమాక్యులేట్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ లైఫ్ లాంగ్ మనం బ్రతకటానికి ఒక తోడు ఉండాలి అని అనిపించింది. ఈ మూవీ పైన అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.